కిడ్నీలో స్టోన్ వస్తే ఎన్ని మందులోనే ఏమైనా సఫర్ అయినా కానీ నేను అసలు నాకేం తక్కువ కాలేదు. తక్కువ కాకపోతే నేను ఏం చేసిన, ఇక ఇట్లా అయితే లేదని చెప్పి ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాలని చెప్పేసి ఏం చేసిన, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడిన. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏం వాడినా, ఉల్లిగడ్డ రసం ఉంటుంది కదా, ఆ ఉల్లిగడ్డ రసము తాగిన. పొద్దుగాల సాయంత్రం 2 రోజులు తాగిన. 2 రోజులు తాగినాక ఏమైంది, మోషన్స్కి వచ్చినాయి. మోషన్ పోయినా. మోషన్ పోగానే ఎమ్మటే అది వచ్చేసింది బయటకు వచ్చేసింది. అట్లా పడిపోయింది నాకు. ఎవరికైనా మీకు ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 దాకా అయితే అన్నారు. ₹1,00,000 అయితే అని చెప్తే నా దగ్గర అంత స్తోమత లేకుండే. కానీ నేను ఇక ఆయుర్వేద మందుతోటే కిడ్నీ స్టోన్ వచ్చినాక అందులో ఇరికిపోయింది. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ తీసుకొని ఒక ₹1,500 తీసుకొని స్టోన్ తీసేసిండు. అట్లా అయిందన్నమాట. అది కూడా నాకు పెద్ద స్టోన్, 22 mm స్టోను. ఎవరికైనా ప్రాబ్లం వస్తే, అది కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వస్తే, ఇంకోటి కొండపిండి ఆకు రసము రెగ్యులర్గా తాగితే పడిపోతుంది. ఇంకోటి మళ్ళా ఉల్లిగడ్డ రసం ఒకటి, మళ్ళా ఇంకోటి అదేంది మైదాకు రసం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తాగిన అనుకో మనకు ఇమీడియట్లీ అవి వచ్చేస్తాయి బయటికి కంపల్సరీ. ఇది 100%. కొండపిండి ఆకు మాత్రం ముఖ్యం. రణపాల ఆకు ఒకటి, రోజు 2 ఆకులు తింటే సరిపోతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.